మీ జీకే న్యూస్ నిజం మా గళం. జగన్ పిలుపుతో వెన్నుపోటుపై జోరందుకున్న వైసీపీ పోరు. జగన్మోహన్ రెడ్డి పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు నిర్వహించిన జూన్ 4 వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమం జోరుగా సాగింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ అభ్యర్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఉన్న సూపర్ 6 కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోనికి తేవడానికి కారణమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవానికి ప్రత్యక్షంగా కారణమైంది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు సంవత్సరం కావస్తున్న వేళ ఇప్పటికీ వారిచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జూన్ 4వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటించి పెద్ద ఎత్తున కార్యకర్తలను సమీకరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పెద్ద ఎత్తున ప్రతి చోట ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల ముందు చాలా రకాలైన అబద్ధాలు హామీలు ఇచ్చారు. మరి కూటమి నేతలు అందరూ కూడా మేము వస్తే ఇచ్చేస్తామని చాలా హామీలు ఇచ్చారు. ప్రజలు వాటిని నమ్మి వారికి ఓట్లు వేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దాని మూలంగా నెగ్గే తప్ప మామూలుగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కాదు. అనేక రకాల సుఖ వాగ్దానాలు చేశారు, అబద్ధాలతో కూడుకున్నటువంటి హామీలు. మరి ఏ రాజకీయ నాయకుడు కూడా, ఏ రాజకీయ పార్టీ కూడా అబద్ధాలతో రాజకీయాలకు రారు. వారికి ఏమైనా దమ్ముంటే, ధైర్యం ఉంటే ఇట్లన్నిటిని అమలు చేయాలి. అది ఎక్కడ కూడా జరగని పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా. సూపర్ 6 అన్నారు, ఇంకా చిన్న చితగా అనేక రకాలైన హామీలు ఇచ్చారు. 145 హామీలు ఇచ్చారు. అందులో ఒక్కటి కూడా అమలు చేయలేదు. కేవలం ఆ సూపర్ 6లో పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఆ పెన్షన్ అన్నది గత దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 200 రూపాయలు చేసినప్పటి నుంచి కూడా ఈ పెన్షన్ విధానం కొనసాగుతూనే ఉంది రాష్ట్రంలో. అదే కొనసాగిస్తారు, పెంచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఏ ప్రభుత్వం వచ్చినా పెన్షన్ జరుగుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయల వరకు చేశారు, 4,000 చేశారు. ఆ రకంగా పెన్షన్ విధానాన్ని పెంచుకుని వెళ్తూ ఉన్నారు. అది ఒకటే తప్ప మరి అందులో ప్రధానమైన ఇచ్చినటువంటి సూపర్ 6లో మరి మహిళలకి ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ అంటే ఎక్కడి నుంచి అక్కడికి, రాష్ట్రంలో ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళినా సరే ఫ్రీ అన్నారు. ఆ ఫ్రీ లేదు, ఏమీ లేదు. ఈ రోజు వరకు కూడా బస్సు అన్నది లేదు ఎక్కడ కూడా మహిళలకి. అలాగే మహిళలతో పాటుగా మరి నిరుద్యోగ వృత్తి అన్నారు. నిరుద్యోగ వృత్తి అంటే చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి నిరుద్యోగులు, వారి కోసం నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తూ ఉన్నారు. అది ఈ రోజు వరకు కూడా హామీ కాలేదు, అమలు చేయలేదు. అలాగే మహిళలు 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి నెలకి 1,500 అన్నారు, సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. అది కూడా అమలు జరగలేదు. అలాగే రైతాంగానికి సంబంధించి పెట్టుబడి సాయంగా 20,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ఈ రోజు వరకు కూడా ఆ పెట్టుబడి సాయం అనేది కూడా గతంలో ఎప్పుడు కూడా లేదు ఈ సంవత్సరం కాలం. అలాగే మహిళలకి 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. అది కూడా అమలు చేయనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో. జగనన్న అభిమానులు కానీ వీళ్ళందరూ కోఆర్డినేషన్తో జగనన్న ఇచ్చిన పిలుపుని మనం జయప్రదం చేయాలి. మనం కూడా భరోసాగా పేద ప్రజలకి అండగా ఉండాలని చెప్పి అందరూ ఇంత తీవ్రమైన ఎండను కూడా లెక్క చేయకుండా ఒక్క పిలుపు మేరకు వేలాది మంది వచ్చి ఈరోజు తమ నిరసన తెలియజేసి ఉప్పాడ సెంటర్లో నిరసన తెలియజేసి శాంతియుతంగా ర్యాలీ చేస్తూ మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలు కావాలి మహాశయ, మహిళలకి రక్షణ కల్పించండి మహాశయ, తప్పుడు కేసులు పెట్టకుండా చూడండి మహాశయ అని చెప్పి వారికి కూడా నివాళులు అర్పించి ఈరోజు ఈ అన్నిటినీ కూడా వివరిస్తూ ఒక వినతి పత్రాన్ని తయారు చేసి ఎంఆర్ఓ గారి ద్వారా ఈ ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది. తక్షణం ప్రజలకి అన్ని పథకాలు అమలయ్యే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఈ ఒక్క సంవత్సరం వేలాది కోట్లాది మందిని అన్ని పథకాలు పెడితే కోట్లాది యూనిట్లు ఇవ్వకుండా ప్రజల్ని మోసం చేసినందుకు సంవత్సరమైన సందర్భంగా ప్రజలు ఆవేదనలో ఆందోళనలో ఉన్నారు. కాబట్టి ఈ 3 పార్టీలు కలిసి క్షమాపణ చెప్పాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి. మేము ఈ సంవత్సరంలో ఇవ్వలేకపోయాం, 1 సంవత్సర కాలం మీకు నష్టపెట్టాం, ఇక్కడి నుంచి మేము వెంటనే ఇస్తామని చెప్పి వెంటనే ప్రభుత్వ పెద్దలందరూ, పార్టీ పెద్దలందరూ కలిసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి అని చెప్పి నేను కోరుతూ వెంటనే